మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ధనత్రగంలో వేంచేసినటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయం నందు గత 30 సంవత్సరములుగా ప్రతి మహాశివరాత్రికి కూడా అతి వైభవంగా భక్తులు అనేక ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విశేషమైనటువంటి పంచామృతాభిషేకాలు జరుగుతున్నవి. అదేవిధంగా రాత్రి 8 గంటల నుంచి కూడా స్వామివారికి అతి వైభవంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, అదేవిధంగా రాత్రి 12 గంటల నుంచి కూడా స్వామివారికి అతి వైభవంగా 2225 లీటర్ల పాలాభిషేకం భక్తుల యొక్క స్వహస్తాలతోటి చేసుకునేటువంటి సదావకాశం దేవాదాయ ధర్మదాయ శాఖ వారు కల్పించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క విశేష పాలాభిషేకంలో రుద్రాభిషేకంలో ప్రతి సంవత్సరంలాగే పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతూ మహాశివరాత్రి జాగరణ ఫలితం పొందుతూ ఉన్నారు. గాజువాకలో ఉన్న సనత్ నగర్ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు స్వామివారికి తెల్లవారి 3 గంటల నుంచి పంచామృతాభిషేకం జరిగింది. పంచామృతాభిషేకం జరిగిన వెంటనే భక్తులకి దర్శనం కల్పించారు. అలాగే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు దేవస్థానం డిపార్ట్మెంట్ వారు అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనాలకు కానీ అలాగే ఫ్రీ ప్రసాదం కూడా మనం పెట్టాము. అలాగే మధ్యాహ్నం సాయంత్రం 8 గంటల నుంచి స్వామివారికి రుద్రాభిషేకం మొదలవుతుంది. 12 గంటల వరకు మహాన్యాసం జరుగుతుంది. అలాగే 12 తర్వాత స్వామివారికి 2220 లీటర్లతో పాలాభిషేకం కూడా జరుగుతుంది. అలాగే ఈ 50 మంది భక్తులు రుద్రాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నారు. గాజువాక నియోజకవర్గ పుర ప్రజలకి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా ముందుగా వారందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో ఈరోజు మహాశివుణ్ణి దర్శించుకొని తమ ఇష్టదైవాన్ని దర్శించుకొని ఈరోజు ఎంతో నిష్ఠతో ఉండే రోజు. రాజకీయాలు అతీతంగా అలాగే పార్టీలకు అతీతంగా ఏదైతే ఈ దేవాలయం వద్ద కానీ అలాగే ఉడా కాలనీ అయ్యప్ప స్వామి గుడి పక్కన ఉన్న శివాలయం వద్ద కానీ మేము ఉచిత మంచినీటి పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ మహాశివుడి దయతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అలాగే ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ మహాదేవుని ప్రార్థించుకుంటూ రాబోయే రోజుల్లో ఆ మహాశివుని దయతో రాష్ట్రం, నియోజకవర్గం అలాగే మా 73వ వార్డు కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ మహాదేవుని వేడుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకారం అందించిన వార్డు నాయకులందరికీ కూడా, నా సోదరులందరికీ కూడా ఈ 73వ వార్డు కుటుంబం తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మహాశివుడికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.